హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కారం పట్టించుకొచ్చుకున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకుంటాను. ఇట్లా జిప్ లాక్లు ఉంటే జిప్ లాక్లో చేసుకోండి మీరు, లేకపోతే వట్టి ప్లాస్టిక్ కవర్లో అయితే చేసుకొని కాల్చుకుంటే ప్యాకింగ్ ఇట్లా మిషన్ ఉంటే అట్లా మిషన్తో చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా నింపుకోవచ్చు. ఇప్పుడు ఈ కలికాలంలోనైతే కారము ఇట్లా బయట పెడితేనైతే తెల్లగా అయిపోతుంది. ఇంతకు ముందుకైతే అమ్మమ్మ వాళ్ళ రోజులలోనైతే కుండలల్లో పెట్టేవాళ్ళు. సమ్మర్ రాగానే కారము, చింతపండు, పప్పులు అంటవా ఎన్ని రకాల స్టోరేజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వెంట అట్లానే కొనుక్కొచ్చుకుంటారు. ఇప్పుడైతే నేను ఇలా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమంది చేసుకుంటారో చేసుకోరో కానీ నేనైతే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే ఇంకా చేసుకోవాలా, స్టోరేజ్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలా. మీరైతే ఇట్లా చేసుకుంటారేమో అని. మా అమ్మ వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళైతే కుండలో పోసి పెట్టుకునే వాళ్ళట. చెప్పుకోకపోవడం గొప్పతనం కాదు. మాకు బుద్ధి తెలిసే వరకు మా అమ్మనైతే ప్లాస్టిక్ డబ్బాలలో పోసి పెట్టేది, మాకు తెలిసినంత మట్టుకు. ఇంకా ఇక మా వరకు వచ్చే వరకైతే ఇక ప్యాకింగ్ వరకు వస్తుంది కారము. అయితే ప్యాకింగ్ చేసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగుంటుంది ప్యాకింగ్ చేసుకుంటే. 2 సంవత్సరాల దాకైనా కానీ స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటే ఈసారి పట్టించిన కారమే కొత్త కారం లాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. జాగ్రత్త, కూటు కూడా వస్తుంది, అంత ఘాటుగా ఉంటుంది. ధర్మాబాద్ కారం అని మన దగ్గర కూడా దొరుకుతుంది కామారెడ్డిలో. ఇంతకు ముందుకైతే ధర్మాబాద్ పోయి పట్టించుకుందరు. సంవత్సరం వాడికేయి జీలకర్ర అంటవా ఆవాలంటవా అన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇంకా నేను కూడా తెప్పించుకున్నాను ధర్మాబాద్ నుంచి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడనే మనకు షాప్ లేని అప్పుడేమో కాయలు తెచ్చుకొని పట్టించుకునే వాళ్ళము. ఇప్పుడైతే కాయలు మటుకు ఇంకా అక్కడే మనకు తొడిమెలు తీసి పట్టించి ఎండవోసి పెడుతున్నారు. మనకి ఇష్టం ఉన్న కాయలు కొనుక్కొని పోపించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ కారం అంటే ఆ కారం ఆడ పట్టిస్తున్నారు గిండిలో. ఇంకా మనకు నచ్చినది పోపించుకోవచ్చు, ఇక మనకి ఇష్టం బుద్ధి. మాకైతే తెల్లగానే అనిపిస్తుంది కానీ మరి రెడ్గా అవుతుందా కలర్ అవుతుందా తెలియదు. కారం చూస్తేనైతే తెల్లగానే ఉంది. మరి ఏంటో ఇదిగా ఇంకా ఏంటంటే ఇలా అయిపోతుంది. అన్నీ ఇలానే చేసుకుంటాను నేనైతే. మీరు ఎంతమంది చేసుకుంటారో చేసుకోరు కారం ప్యాకింగ్ డబ్బాలో పోసి పెట్టుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలానే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. నేనైతే సమ్మర్ రాగానే కారం పట్టియగానే ప్యాక్ చేసుకుంటాను. ఇలా ప్యాక్ చేసుకున్నాక స్టోరేజ్ ఎక్కడ చేస్తానో నేను చెప్తాను. నెక్స్ట్ స్టోరేజ్ చేసుకోవాలా, లేకపోతే తెల్లబడిపోతుంది కారం. చాలా బాగుంటుంది ప్యాకింగ్ చేసుకుంటే. కొత్త కారం లాగా ఉంటుంది 1 ఇయర్ వరకు. చాలా బాగుంటుంది. ఇక్కడ గిండిలో పట్టించుకుంటాను. ఇది ఇక్కడ పట్టించుకునేది ఏం కారం అనేది వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ కారం ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. ఊట వస్తుంది, మస్తు ఊట వస్తుంది. కావలిస్తే మాస్క్ పెట్టుకొనైనా మీరు అది చేసుకోండి. తుమ్ములు వస్తాయి, జాగ్రత్త, చేతులు మండుతాయి కూడా.